తల్లిదండ్రులకి కొడుక్కి మధ్య ఉన్న బంధం కాలంతో పాటు తగ్గుతుంది. అది పెద్దవాళ్ళ చాదస్తం వల్ల కావచ్చు, కొడుకు పని ఒత్తిడి వల్ల కావచ్చు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. లేకపోతే బ్రతుకుండగా మీరు బాధపడతారు, పోయాక కొడుకు బాధపడతాడు. అక్షరాల చక్కదనం, పదాల అందం చూసే దృష్టిలో, చదివే మనసులో దాగుంటుంది. ఆశలకు అంతం ఉండదు. ఉన్నదాంట్లో తృప్తిగా ఆనందంగా జీవించడమే జీవితం. పడిపోతే పగిలిపోయే ఫోన్కే ఎంతో విలువ ఇస్తున్నాం. అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి. చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి. ఒక వస్తువుని కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం. దురదృష్టం ఏంటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. జీవితంలో బంధాలను మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు తరచు కన్నీళ్లు పెడుతూనే ఉంటారు. ఆడవాళ్ళని చిన్న చిన్న ఆనందాలు కాబట్టి వాళ్ళు చేసేది చిన్న పని అయినా మీరు ఇచ్చే ఒక చిన్న ప్రశంసకి రోజంతా ఎంతో సంతోషంగా ఉంటారు. సరస్సులో బాతులు ఈదటం చూస్తుంటే ఎంతో అందంగా ఉంటుంది. అయితే అలా ఈదటం కోసం అవి నీటి అంతర్భాగాన నిర్విరామంగా ఎంతో బలంగా కాళ్ళు కదులుపుతూనే ఉండాలి. అందమైన జీవితం కోసం కూడా అంతే చెయ్యాలి. నీతో అవసరం లేకుండా నిన్నెవ్వరు ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. కొన్ని బంధాలను మెప్పించలేం, కొన్ని బంధాల నుండి తప్పించుకోలేం. ఇది నిజం, ఇదే జీవితం. కోడలికి కొత్తగా ఏదైనా కొనిస్తే చాలు ఆస్తి మొత్తం రాసిస్తున్నట్టు చూస్తారు అత్తలు. అందరూ అలా ఉండరు. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. అంతేకాని తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. నీ జీవితం నీది. ఎవరి నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు. నీకు నువ్వే తోడు. మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు సహాయం చేసిన వారిని ఎన్నడూ మోసగించకండి. మీరు అలా చేస్తే వారు ఇంకొకసారి సహాయం చేసే అవకాశాన్ని మీరు పాడు చేసినట్టయితది. ఆకాశంలో ఎగురుతున్న విమానం చిన్న తుఫాను వచ్చి కొంతసేపు బాగా ఉగిసలాడింది. పైలట్ ప్రయాణికులను సీటు బెల్ట్ పెట్టుకొని జాగ్రత్తగా కూర్చోమని హెచ్చరించాడు. అందులో ప్రయాణిస్తున్న వారంతా భయంతో వణికిపోయారు. రక్షించమని ప్రార్థనలు చేశారు. ఒక చిన్న పాప మాత్రం ఏమాత్రం భయం లేకుండా నిశ్చితంగా కిటికీలో నుండి చూస్తూ కూర్చుంది. కొంతసేపటికి ఆ ప్రమాదం తప్పింది. విమానం సురక్షితంగా క్రిందికి దిగింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొందరు ఆ పాపను అడిగారు, అందరూ భయపడుతున్నప్పుడు నువ్వు భయం లేకుండా ఎలా ఉన్నావు అని. దానికి ఆ పాప చెప్పింది, ఈ విమానానికి పైలట్ మా నాన్నే. మా నాన్న నన్ను జాగ్రత్తగా తీసుకువెళతాడని నమ్మకం నాకుంది. అది తండ్రి మీద కూతురుకున్న నమ్మకం. ప్రేమ లేని చోట ప్రేమను వెతికినా దొరకదు. ప్రేమ ఉన్న చోట ప్రేమను దాచాలనుకున్నా దాగదు. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు మనిషికి కూడా డబ్బు గర్వం తలకెక్కినప్పుడు తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. మనిషిగా పుట్టినందుకు బ్రతకడమే అవసరమే, కానీ వ్యక్తిత్వాన్ని మనసుని చంపుకొని బ్రతకవలసిన అవసరం లేదు. మనిషి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు. భవిష్యత్తు అంటే బాధ ఉండదు. ఎదురుగా ఉన్నప్పుడు పిలిచే పెదవి కన్నా దూరంగా ఉన్నప్పుడు తలిచే హృదయమే గొప్పది. ఒక మగవాని పక్కన నడిచే స్త్రీ ఆ మగవానికి ఒక విలువైన ఆభరణం. ఏ క్షణము నుండి మన మనసు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణము నుండి మనకు ఆనందం మొదలవుతుంది. జరిగిన దాని గురించి ఎప్పుడు చింతించకు. ఎందుకంటే మనకు జరిగేవి మంచి మనకు ఆనందాన్నిస్తే, జరిగిన చెడు అవమానిస్తుంది. ఆకలితో మాడే కడుపులకు చిల్లర శబ్దాలు, ఆకలి లేని దేవుళ్ళకి కోట్ల నోట్లతో అలంకరణలు. గెలుపు ఒక దారిని మాత్రమే చూపిస్తుంది.
ఓటమి 1000 దారులను చూపిస్తుంది. అందుకే నిన్నటి ఓటమిని మర్చిపో, రేపటి గెలుపుకై బాటను పరుచుకో. కాలం మనది కానప్పుడు మౌనమే ఉత్తమం. మౌనంతో ఎన్నో గెలవచ్చు, ఎన్నో సాధించవచ్చు. ఇతరులతో పదే పదే మనల్ని పోల్చుకోవడం అంటే అసూయను, అహంకారాన్ని స్వయంగా ఆహ్వానించడమే. జీవితంలో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడ్డ రోజులను తప్పక దాటాలి. మిత్రమా, వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే మిగిలిపోతాడు. కోరికలకు ఎప్పుడు బానిస అవ్వకు, తృప్తిగా బతకలేవు. కోరికల వెంట పరిగెడుతూ దేనిని తృప్తిగా అనుభవించలేవు. జీవితమే ఒక గొప్ప వరం, దానిని ఎప్పుడూ శాపంగా మార్చుకోకు. ప్రతి జీవిలో సమస్య ఉంటుంది, పరిష్కారం ఉంటుంది, ప్రశ్న ఉంటుంది, సమాధానం ఉంటుంది, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, కలిమిలేములు ఉండొచ్చు. ఇవి ఎన్ని ఉన్నా నిజాయితీ, ప్రేమ లేకుంటే ఆ జీవితం వ్యర్థమే. ఉన్న జీవితాన్ని అనుభవించడం, చేతకాకలేని జీవితం గురించి కలలు కనడం అవివేకం. కొత్తగా ఏదైనా వచ్చాక పాతదాని విలువ, మర్యాద పోతుంది. అది వస్తువైనా, ప్రేమైనా, మనిషి అయినా. ఇతరుల వల్ల నువ్వు ఎంత బాధపడినా నీ వల్ల ఇతరులు బాధపడకుండా చూసుకో. అదే నీ వ్యక్తిత్వ వికాసానికి తర్కాణం అని తెలుసుకో. బంగారు పళ్ళెంలో తిన్న బువ్వ బువ్వే, అరటి ఆకుల్లో తిన్న బువ్వ బువ్వే. స్థానం ముఖ్యం కాదు, ఆకలి తీరిందా లేదా అనేదే ముఖ్యం. అలాగే అందంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం కాదు, అందమైన మనసు ఉందా లేదా అనేదే ముఖ్యం. ఉన్న స్థలాన్ని మారిస్తేనో, మనకున్న అలవాట్లను మార్చుకుంటేనో మారదు. మన ఆలోచన విధానం మారాలి. అప్పుడే మన జీవితంలో అసలైన మార్పు సంభవిస్తుంది. సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు. ఒకరి నిర్లక్ష్యం, అహంకారం వలన చంపబడతాయి. జీవితంలో ఏవి నీ వెనక రావు, నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప. మనం సంపాదించింది ఏది మనది కాదు. ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. చదువుకుని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తాయి. కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలిన వాడును, దుష్టుడై ఉన్నాడు. అభినందించడం తప్ప అసూయపడటం తెలియని వారే అత్యంత అదృష్టవంతులు. ఇతరులు మన గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు మన పాదాలకు అంటిన దుమ్ము లాంటిది. దులుపుకొని పోవాలే కానీ నుదుటికి రాసుకోకూడదు. పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరమవుతారు. అదే ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడా మిత్రులవుతారు. అదే ధనానికి ఉన్న పవర్. మనిషి జీవితం చూడడానికి ఇలాగే కనిపిస్తుంది. మనతో పాటు తోడుగా చాలామంది ఉన్నట్టు, కానీ నిజానికి అక్కడ నీ రెక్కలు ఆడినంత కాలమే నీ తోడైన మనతో ఉండేది. స్నేహాన్ని పువ్వులతో పోల్చకు, వాడిపోతుంది. మంచుతో పోల్చకు, కరిగిపోతుంది. ఆకుతో పోల్చకు, రాలిపోతుంది. నీ నవ్వుతో పోల్చు, శాశ్వతంగా ఉంటుంది మిత్రమా. జీవితంలోకి ఎందరో వస్తుంటారు, వెళ్తుంటారు. పరిచయం గొప్ప కాదు. మర్చిపోలేని మాట ఒకటి ఉంటుంది. చేసిన సహాయం ఒకటి ఉంటుంది. గడిపిన క్షణం ఒకటి ఉంటుంది. ఆ విలువైన జ్ఞాపకమే గొప్పది. అది ఎవరు అన్నది నీకు మాత్రమే తెలుసు. నిన్నుగా నడిపించే ధైర్యం నీ సొంతమని ఎన్నడూ మరవకు. లక్ష్యాన్ని సాధించే మార్గాలను వెతుకుతూ నడి, సముద్రంలోనే నిలవకు. కెరటాలకు భయపడి నావ తీరం చేరదు. లక్ష్యాన్నే దాని తుది నిర్ణయం. అయితే నీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు అయిన పతనం ప్రారంభమవుతుంది. మనం చేసేది తప్ప కాదా అనేది ఎవరో చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చుని అంతరాత్మను అడిగితే చాలు. తాళి కడితేనో లేకపోతే 7 అడుగులు వేస్తేనో పెళ్ళి అయినట్లు కాదు. మనలో ఒక మనిషి మీద ప్రేమ ఉండి జీవితాంతం ఉండాలని ఫీలింగ్ వస్తేనే ఆ మనిషితో పెళ్ళి అయినట్టే.
కాలం ఎప్పుడు నిన్ను నువ్వు గొప్పగా మరియు ఉన్నంతగా మలుచుకునే అవకాశాన్ని ఇస్తుంది. దానిని నువ్వు అవరోధంగా చూడకు. అమ్మ కోపం కడుపు నింపడానికి, నాన్న కోపం బతుకు నేర్పడానికి, గురువు కోపం బుద్ధి నేర్పడానికి, స్నేహితుల కోపం దారి చూపడానికి, చెలి కోపం ప్రేమ తెలపడానికి, శత్రువు కోపం జాగ్రత్త నేర్పడానికి. కోపం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే విషయమేదైనా కోపం మంచిదే.